ఒక సిటిజన్ తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు కేవలం 10 రూపాయలకే. 2 వీలర్ లో వెళ్తున్నప్పుడు గొడుగు పెట్టుకోవచ్చా? బస్ లో వెళ్తున్నప్పుడు రెస్ట్ రూమ్ వస్తే బస్ ఆపొచ్చా? ఇలా అన్ని చట్టాలు, ఒక బిడ్డ మొదటిసారి పుట్టేటప్పటి నుంచి చచ్చిపోయే వరకు కావాల్సిన అన్ని చట్టాలు అన్ని ఈ పుస్తకంలోనే ఉన్నాయి. 10 రూపాయలే, తీసుకోండి. ఇదిగో 10 రూపాయలే అమ్మా, 10 రూపాయలే. ఎవరెవరికి కావాలో అందరూ తీసుకోండి. అయ్యో, ఇదెవరు? వక్కళ్ళతో నారాయణ బాబు సారే కదా. మీకెందుకు సార్ ఈ పుస్తకం? చట్టం దగ్గరే చట్టాన్ని నమ్మొచ్చా సార్? రాజకీయం నుంచి ట్రాఫిక్ రూల్స్ వరకు మీకు తెలియదా సార్? నీ పేరేంటి? బాబీ, కెప్టెన్ బాబీ. సార్ వెలుగుతోంది, గ్రీన్ లైట్ వెలుగుతోంది. సార్ నన్ను అటు దింపేస్తారా? ఎక్కు. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చట్టాలు. నళినీకాంత్ టీపీ. లేదు, మీరు ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి వెళ్తున్నారా అని, లేకపోతే ఈ సినిమాలో డమ్మీ పోలీస్ ఏంట్రా? లేదు, మీరు ఒరిజినల్ ట్రాఫిక్ పోలీసేనా అని తెలుసుకుందామని అడిగా. ఏంటి కామెడీ చేస్తున్నావా? కామెడీ చేయట్లేదు సార్. ఆ బోర్డులో ఏం రాసిందో చూడండి. క్రాస్ మార్కు, ఇక్కడ యూరిన్ పోయకూడదని ఏం లేదుగా. ఏంటి? తీసుకోండి సార్, తీసుకోండి. 10 రూపాయలు. నో పార్కింగ్. సార్కి అర్థమేంటో తెలుసా? ఇక్కడ ఏ బళ్ళు ఆపకూడదు అన్నదే దానికి అర్థం. పాపం సార్ కి ఇంగ్లీష్ తెలియట్లేదు. చెప్పాల్సిన అవసరం లేదు సార్. కోప్పడొద్దు. ఇక్కడ నుంచున్నది ఏంటి? అది వాహనం కాదా? కేసు రాయండి సార్. మీ కంటి ముందే ఇలా నిలబెట్టేసి వెళ్తున్నారు. మీరేం చేస్తున్నారు సార్? కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయండి సార్. తర్వాత క్రాప్ తీసుకొచ్చి లాక్కొని వెళ్ళండి. అయ్యో పోయింది. ఒక చట్ట జ్ఞాని ముందు ఇలాంటి చట్టాలు అవమానిస్తారా? ఇది మన ఊరికి పట్టిన శాపం. ఇదిగో 10 రూపాయలు. 10 రూపాయలే. ఎవరికి కావాలి? చట్టాల పుస్తకం ఎవరికి కావాలి? 10 రూపాయలే. అందరూ కొనుక్కోండి సార్. ముందర సార్ ఆర్కిటెక్చర్. అమ్మాయి డీజీపీ కూతురు. ఆగండి. ఏమన్నారు? డీజీపీ కుమార్ సార్ కూతురు. మీరు ఇంతకు ముందే చెప్పాలి కదా ఇది. సారీ అండి, ఎవరో నాకు తెలియలేదు. నో పార్కింగ్ లో బండి పెట్టారని చెప్పి నేను ఇంతో గొడవాడుతూ ఉన్నాను అంతే. అదేంటంటే సార్ కాళ్ళు వణుకుతున్నాయి. తిరిగి చూస్తే రాణిగారు మీరున్నారు. రాణిగారు ఇప్పుడు బెంగళూరు కోటకి వెళ్తున్నారా, లేకపోతే వైజాగ్ కోటకి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారో చెప్పొచ్చు కదా. నోరు మూసుకోండి బాబే. డీజీపీ కూతురు అయితే వేరేదైనా ఉందా దానికి? సార్ కేసు ఫైల్ చేసి బండిని పిలిచి దాని ముందర తీసుకెళ్ళండి. నేనేం చేశాను సార్? డీజీపీ కూతురు మీద కేసు వేస్తే సారు పైకి వెళ్ళిపోతారు. మీరు అలా చేయలేదనుకోండి, మీ టోపీని నేను తీసుకెళ్ళిపోతాను. ఏం చేస్తారో చెప్పండి. ట్రాఫిక్ చట్టాలు 10 రూపాయలు. 10 రూపాయలు తీసుకోండి సార్. సార్ ఇది ఒకటి కొనుక్కొని బాగా చదవండి సార్. ఇదిగోండి సార్. పోరాటం 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 పోరాటం. చచ్చే వరకు పోరాటం. రండి రండి. వకాలత్ నారాయణ బాబుకి స్వాగతం. కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓ, ఇక్కడి నుంచి ఊడిపోయింది కదా. సబ్ ఇన్స్పెక్టర్ చంద్రన్ సార్. నన్ను ఎందుకు సార్ పిలిపించారు? థ్యాంక్స్ చెప్పడానికి. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న నన్ను సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కి డీ ప్రమోషన్ చేసిన తర్వాత మిమ్మల్ని నేరుగా చూసి థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. రే వకాలత్, రే థ్యాంక్స్ రా. నాకు నీ దగ్గర ఒక తేల్చని లెక్క ఉందిరా. రే, నా రెస్పాన్సిబిలిటీ ఏంటని అర్థం చేయించావు. ఆ కాంట్రాక్టర్ నాకు లంచం ఇచ్చాడనే విషయం యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ లో చెప్పి విజిలెన్స్ కి కూడా చెప్పి పట్టించావు. తెలివైనోడివి. అంతేకాకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ ఆస్తి సంపాదించానని చెప్పావు. ఇంకా సమాజ సేవ, దేశభక్తి, ప్రజా హక్కులు, ఇంకా నీది, ధర్మము, బాధ్యత ఇవన్నీ నేర్పించావు. ఇవన్నీ నువ్వు నాకు ముందే నేర్పించుంటే కాంపోజిషన్ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఉంటాను. లేట్ గానైనా నేర్పించావు కదా, దానికి నీకు థ్యాంక్స్ చెప్పాలిరా వకాలతున్నారాయణ బాబు. నో మెన్షన్ సార్. అది కరెక్ట్. నన్ను మనిషిగా మార్చావనుకుంటున్నావా? నేనిప్పుడు ఒక డ్రాకులారా, డ్రాకులా. నీ రక్తం తాగడానికేరా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చాను. ఇది అమరావతిరా, రాజధాని. ఇక్కడ ప్రాణాలు కాపాడుకోవాలంటే అధికారంలో ఉన్నవాడు ముందు లొంగాల్సిందే. నీ చట్టాన్ని మార్చే మాటలన్నీ ఈ ఊర్లో ఏం పనికిరావురా. రే హలో, లేదు ఉడిపి హోటలు. నువ్వు వాళ్ళను నేరస్తులుగా నేర్పించేంత వరకు
నిన్నే ఆ గూట్లో నిలబెట్టి కాల్చి మసిగా మార్చేస్తాను. తెల్లవారుజాముల నడి రోడ్లో నిన్ను నిలబెట్టి చంపేసినా చేతులు కట్టుకొని నిలబడి చూస్తాను రా కొడక. మా దేశంలో మాటలు ఆపాలన్నా కూడా క్లాప్ కొడతారు. నాకు చాలా పనులున్నాయి. అదే కరెక్ట్. నువ్వు నీ పని చూసుకో, పోలీసు వాళ్ళు మా పని చూసుకుంటాము. ఆ డీజీపీ అయ్యగారు కూతురు మీద ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసినందుకు కేసు వెయ్యాలా లేదా అని మేమే నిర్ణయం చేస్తాము. ఇది పోలీసులు చేయాల్సిన పని. అలాగా, అది సరే. మీరు ఇటువంటి చదివి ఉంటారు కదా, ది సేవ్ పీపుల్ అండ్ ప్రొటెక్ట్ అండ్ లా, ఇది రాసిపెట్టింది చూసే ఉంటారుగా. పోలీసు వాళ్ళు చట్టాన్ని మీరారంటే అది చూసి చూడకుండా పోవటం నా వల్ల కాదు. ఇది స్వతంత్రం వచ్చిన దేశం. కొంచెం దూరంగా వెళ్ళి. ఎందుకు అరుస్తున్నాడు? వీడిని నేను అమ్మయ్యా, నా ముందొచ్చి నిలబడి గొంతెత్తి మాట్లాడతావురా నిన్ను? రాను రాను నీకు స్వాతంత్రం ఎక్కువైపోతోంది. ఫ్రీడమ్ ఇస్ మై బర్త్ రైట్ మమ్మీ. అందులో ఎవరు ఇంటర్ఫియర్ అయినా నాకు నచ్చదు. ఇదేమైనా మర్డర్ కేసా? సిల్లీ ట్రాఫిక్ లా. చాలు, మీ నాన్న పేరు మీద చాలా కంప్లైంట్లున్నాయి. ఇప్పుడు నీ మీద కూడానా? నన్ను నోరు తెరవనివ్వకు. మమ్మీ ఎందుకు అప్సెట్ అవుతున్నావు? ఎవడ్రా వాడు? డీజీపీతోనే తమాషాలా? ఆ వక్కాలత నారాయణ గాడే. ఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ గా మార్చిన తెలివైనోడా? ఆ రోజు ఆర్డర్ని క్యాన్సిల్ చేయడానికి ఎవడెవడ కాళ్ళు పట్టుకోవడానికో సిద్ధమైపోయావు. అయినా గానీ వాడు నా చేతికి దొరుకుతాడు. సరే సరే, మా అమ్మాయి మీద కేసు పెట్టింది ఎవడ్రా అని అడిగినందుకు నీ హార్ట్ బీట్ నాకు వినిపిస్తోంది. ఓ, మెరుపుతో పాటు ఉరుములు కూడా ఉన్నాయి, అంతే కదా మెరుపు చంద్ర? వాడు మోసమైనోడు సార్. చట్టానికి ఎదురు పని చేసే వాళ్ళు వాడి పేరు ఇంటేనే వణికిపోతారు. వాడిని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి సార్. అండర్ ఎస్టిమేట్ చెయ్యకండి. చేస్తే ఎస్టిమేటర్ తండర్ అవుతుంది. నేను ఆల్రెడీ ఆ ఉరుము దెబ్బలు తిన్నాను. అది నేనయ్యేసరికి వాడిని ఊరికే వదిలేశాను. ఒకవేళ నేనేదైనా చేస్తే సార్ పేరు కదా చెడిపోయేది. చిన్న న్యూస్ దొరికితే చాలు మీడియాలో పెద్ద చేసి చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళకు వాడు చెప్పేదే పెద్ద న్యూస్. వాడు ఏంట్రా ఇది? తెలివి తక్కువ. తుమ్మినా కూడా వరద వచ్చిందని రాసేస్తారు. వాడు తుమ్మితేనే కదా. వాడు జలుబు సంగతిని నేను చూసుకుంటానులే. మందుంది, ఒకే మందు. నువ్వు వెళ్ళి ఆ శాస్త్రికి ఫోన్ చెయ్యి. అవునవును, అలాగా. మిస్టర్ కుమార్, మీరు ఒక పని చేయండి. ఒక లర్నర్స్ లైసెన్స్ అరేంజ్ చేయండి, బ్యాక్ డేటెడ్. తర్వాత కార్లో ఒక ఎల్బోర్డ్ వేసి పెట్టండి. కేసు అయితే చార్జ్ చేసుకుని మిగతా నేను చూసుకుంటాను. సరే సరే. నాన్సీ, ఆ మాథ్యూ వద్దు వద్దు, నారాయణ బాబు ఫ్రెండ్ కదా వాడు. ఆ అబ్దుల్లా లాయర్ని నా క్యాబిన్లోకి రమ్మని చెప్పు. పద పద పద, వెళ్దాం. ఏమైందిరా? వేరేం లేదు. మరేంటి? కేసు చార్జ్ చేసిన పోలీసోడే చివరికి సాక్ష్యం అయితే నాకేవేదన్నా అవుతుందా? ఒరే నారాయణ, కోర్టుకెళ్లే ముందుగా వకీల్ని తీసుకొని గుడికో చర్చికో వెళ్ళరా నాయనా. అదెందుకు? పోలీసులంటే నీకు భయం కదా. ట్రాఫిక్ పోలీస్ కి ఎవరు భయపడతారు? అంటే నీ భయం అంతా డీజీపీ కూతురు చూసేగా. తను చిన్న పిల్ల, తన్ని లేదు, దాన్నే సాధారణంగా అనుకోవద్దు, చాలా డేంజర్. దానికి కేసు వాదాడేది ఎవరు? ఎవర్రా? అడ్వకేట్ అబ్దుల్లా. నువ్వు రా. ఈ కేసులో ఓడిపోతే చెప్పక్కర్లేదు, వకీలు నిన్ను పోలీసులు తీసుకెళ్తారా.